నంద్యాల న్యూస్ 9 కి స్వాగతం। ఈ రోజు వార్తలోని ముఖ్యాంశాలు మీకోసం। మున్సిపల్ కమిషనర్ నిరంజన్ రెడ్డిపై పెట్రోల్ బంక్ యాజమాని వెంకటేశ్వర్లు దాడి। నంద్యాల విజయ డైరీ వద్ద టెన్షన్ నలుగురు డైరీ డైరెక్టర్లతో కలిసి డైరీకి వచ్చిన భూమా జగత్ విఖ్యాత్। కమిషనర్ నిరంజన్ రెడ్డిపై నేను దాడి చేయలేదు, నాపై తప్పుడు కేసులు, ఆవేదన వ్యక్తం చేసిన నాగ వెంకటేష్। నంద్యాల కోదండ రామాలయంలో వైకుంఠ ఏకాదశి వేడుకలు। విభజన హామీలు అమలు చేయకుండా రాష్ట్రానికి ప్రధాని రావడం సిగ్గుచేటు। ఇంటర్నేషనల్ అవార్డు గ్రహీత ఫణీంద్రకు సత్కరించిన ఆర్యవైశ్య సంఘం మహిళా అధ్యక్షురాలు దంపతులు రవిలత। నంద్యాల మద్దిలేటి స్వామి దేవాలయంలో వైకుంఠ ఏకాదశి అభిషేకాలు, పూజలు ఏర్పాటు సిద్ధం। నంద్యాల జిల్లాలో 76వ భారత గణతంత్ర దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించేందుకు ఏర్పాట్లు చేయండి। మున్సిపల్ కమిషనర్ నిరంజన్ రెడ్డిపై పెట్రోల్ బంక్ యాజమాని వెంకటేశ్వర్లు దాడి చేసిన ఘటనపై ఆరా తీశారు మంత్రి నారాయణ। దాడి ఘటనపై పూర్తి నివేదిక ఇవ్వాలని మున్సిపల్ శాఖ ఉన్నత అధికారులకు మంత్రి ఆదేశాలు జారీ చేశారు। శ్రీనిధి సెంటర్ వద్ద కమిషనర్ వెంకటేశ్వర్లు మధ్య ఘర్షణ జరిగింది। దీనిపై 2 టౌన్ పిఎస్ లో ఫిర్యాదు చేసిన కమిషనర్ నిరంజన్ రెడ్డి అయితే మీడియాతో మాట్లాడడానికి నిరాకరించారు। నిరంజన్ రెడ్డితో 5 ఏళ్ల నుండి పరిచయం ఉందని, ఆయన నంద్యాలలో బాధితులు చేపట్టినప్పుడు పద్మావతి నగర్ లో పెట్రోల్ బంక్ ఎన్ఓసి కోసం 50,000 లంచం ఇచ్చారని ఆరోపించారు। వెంకటేశ్వర్లు తన పని చేయలేదని అడగ్గా అటెండర్ తో కొట్టించాడని చెప్పారు। తర్వాత తెలుసు వెళ్ళండి సార్। సార్ ఎక్కడ ఉంది సార్? సార్ విజయ మిల్క్ డైరీకి వెళ్లి డైరీ ఎండి ప్రదీప్ తో భూమా విఖ్యాత్ రెడ్డి వాగ్వాదానికి దిగారు। ఆలగడ్డ ఎమ్మెల్యే అఖిల సోదరుడు భూమా విఖ్యాత్ రెడ్డి, ఆయన వెంట నలుగురు డైరీ డైరెక్టర్లు ఉన్నారు। కర్నూలులో డైరెక్టర్ల మీటింగ్ ఎలా పెడతారని 5 ఏళ్ల నుండి గుర్తుకు రాని బకాయిలు ఇప్పుడు ఎలా గుర్తుకొచ్చాయని ప్రశ్నించారు విఖ్యాత్ రెడ్డి। ఇలాంటి నోటీసులు ఇవ్వలేదని, ఇప్పుడు ఫేక్ నోటీసులు సృష్టించారని ఆరోపించారు। మాట్లాడడానికి వస్తామంటే చైర్మన్ జగన్మోహన్ రెడ్డి అందుబాటులో ఉంటారని విమర్శించారు। తన ఎంపిక రద్దుపై న్యాయ పోరాటం చేస్తానని, తనకి న్యాయం జరుగుతుందన్నారు విఖ్యాత్ రెడ్డి। స్క్రోలింగ్ రావడం కానీ, సాక్షి పేపర్లో రావడం కానీ జరుగుతుంది। మరి నేను ఈరోజు దాని గురించి ప్రశ్నించడానికే ఈరోజు వస్తే ఇక్కడ చైర్మన్ లేడు, ఎండి ఉన్నాడు। మరి ఎండిని కూడా సూటిగా మేము ప్రశ్నించడం జరిగింది। మొదటిగా మేము చూసుకుంటే, నిజంగా నేను జగత్ డైరీలో భాగమై ఉండి జగత్ డైరీ నిజంగా బకాయిలు ఉండింటే 5 సంవత్సరాలైంది నేను ఈరోజు చక్రాంతులపల్లి నుంచి సొసైటీ మెంబర్గా ఉండబట్టి। 5 సంవత్సరాల్లో గుర్తు రానిది ఎందుకు ఈ రోజే గుర్తు వస్తుందని చెప్పి నేను సూటిగా అడుగుతున్నాను। అంటే చైర్మన్ గారు ఒక రోజు నిద్రలేసి, అమ్మో ఈరోజు విఖ్యాత్ డబ్బులు కట్టాలి కదా అని చెప్పి ఈరోజు సడన్గా ఆయనకి నిద్రలేసి గుర్తు వచ్చినట్టు ఈరోజు ఇక్కడ వ్యవస్థ పనిచేస్తుంది। 5 సంవత్సరాలు వీళ్ళ ప్రభుత్వమే ఉండింది, ఎందుకు ఏ యాక్షన్ తీసుకోలేదని చెప్పి నేను అడుగుతున్నాను। మరి జగత్ డైరీకి ఒకవేళ జగత్ డైరీలో నేను భాగము 2
అలిగేషన్స్ చేస్తున్నారు నా మీద, 2 అలిగేషన్స్. ఒకటి, నేను జగత్ డైరీలో భాగమై ఉండి ఇంకొక విజయ్ డైరీలో నేను ఉత్పత్తి చేయడానికి నేను అర్హుడిని కాదు అని చెప్పి ఒక పాయింట్ చెప్తున్నారు. మరి ఈరోజు ఈ చైర్మన్ కి బాగా తెలుసు, జగత్ డైరీ అని ఒక సంస్థ కోవిడ్ కి ముందే మనం మూసేయడం జరిగింది. ఆ రోజు ఇదే చైర్మన్ ఆలగడ్డకు వచ్చి 3 అడుగులు వకీఫ్ బోర్డులోకి మేము ఎంటర్ అయ్యామని చెప్పి ఎన్నో కేసులు పెట్టినాడు జగత్ డైరీ మీద. ఈ ప్రభుత్వంలో ఈ యొక్క విధానంలో ఈ ప్రభుత్వం నడిచే తీరులో వ్యాపారం నడపలేదని చెప్పి మాకు అర్థమయ్యి కోవిడ్ ముందే జగత్ డైరీ అనే ఒక సంస్థని మూసేయడం జరిగింది. దాని తర్వాతే చక్రవాంతులపల్లి సొసైటీకి నేను ఎన్నుకోబడడం జరిగింది. మరి ఒక పక్క జగత్ డైరీ మూసుకున్న తర్వాతే నేను చక్రవాంతులపల్లికి వచ్చాను. ఇంకో మాట ఏం మాట్లాడుతున్నారు, నేను జగత్ డైరీ నుంచి బకాయిలు ఉన్నాను చెప్పి 5 సంవత్సరాలు అవుతుంది, ఇప్పటి వరకు నాకు ఒక నోటీస్ ఇవ్వలేదు. ఈరోజు నోటీస్ ఇవ్వడమే కాకుండా ఒక ఆధారం కూడా చూపించట్లేదు నేను బకాయిలు ఉన్నానని చెప్పి. ఎవరైనా ఒక సొసైటీని టర్మినేట్ చేయాలంటే ఏం చేయాలంటే ఆధారాలు చూపించాలా లేదా? ఇదిగో నువ్వు జగత్ డైరీలో ఉన్నావు, ఇదిగో ఇది నీ పార్ట్నర్షిప్ డీడ్, నువ్వు ఈ రకంగా పార్ట్నర్గా ఉన్నావు, ఇదిగో నీకు ఇచ్చిన బ్యాంక్ స్టేట్మెంట్, ఇదిగో అని చెప్పి ఆధారాలు ముందర చూపించి మాట్లాడాలి. నా ప్రకారంగా నాకు 5 సంవత్సరాలు ఒక్క నోటీస్ రాలేదు. ఇప్పుడు కూడా ఏదో చెప్తున్నారు నాకు నోటీసులు ఇచ్చే నేను తీసుకోవట్లేదు అని చెప్పి. నిరూపించమని చెప్పండి, నేను చక్రవాంతులపల్లిని వదిలేస్తా. నాకు ఇప్పటి వరకు నోటీస్ నాకు అంది, నేను దానికి జవాబు చెప్పట్లేదని చెప్తే నేను చక్రవాంతులపల్లి నుంచి నేనే రాజీనామా చేసి బయటికి వెళ్ళిపోతా. నాకు ఇప్పటి వరకు ఒక నోటీస్ ఇవ్వలేదు. నువ్వు పలానా బాకీ ఉన్నావు అని చెప్పి నాకు 5 సంవత్సరాలు ఎవరు చెప్పలేదు. ఈరోజు కొత్తగా 5 సంవత్సరాలతో అన్ని గుర్తొచ్చి ఈరోజు కావాల్సి, కానీ నిజంగా వీళ్ళకి రైట్ ఉండింటే, నిజంగా జగత్ డైరీ అఫీషియల్ గా వీళ్ళకి ప్రూఫ్స్ ఉండింటి డిస్క్వాలిఫై చేసుంటే ఎందుకు బోర్డ్ మీటింగ్ చీకట్లో నడిపాడని చెప్పి నేను సూటిగా ప్రశ్నిస్తున్నాను. ఈరోజు ఎంత అడ్డంగా అంటే 4 డైరెక్టర్లు నా పక్క ఉన్నారని చెప్పి ఒక్క డైరెక్టర్ కి నోటీస్ ఇవ్వకుండా ఈరోజు ఒక బోర్డ్ మీటింగ్ పెట్టారు. ఒక బోర్డ్ మీటింగ్ విజయ్ డైరీ తరపు నుంచి ఒక బోర్డ్ మీటింగ్ జరగాలంటే ఎక్కడ జరగాలి? జరిగితే నంద్యాల డైరీలో జరగాలి, లేకపోతే కర్నూలు డైరీలో జరగాలి. కానీ ఎక్కడ జరుగుతుంది తెలుసా? చైర్మన్ గారు ఇంట్లో బోర్డ్ మీటింగ్ పెట్టుకుంటారు. నిజంగా ఒకవేళ మీరు కరెక్ట్, మీకు చిత్తశుద్ధితో మేము ఇవంతా చేశామంటే ఎందుకు నా డైరెక్టర్లకి నోటీస్ ఇవ్వకుండా మీరు మీటింగ్లు పెట్టారు? ఎందుకు డైరీలో కాకుండా వెళ్ళి మీరు చీకటి రహస్యంగా వెళ్ళి మీ ఇంట్లో ఎందుకు మరి బోర్డ్ మీటింగ్ పెట్టారని చెప్పి కూడా నేను సూటిగా ప్రశ్నిస్తున్నాను. ఒక సొసైటీని రద్దు చేయడం అంతా అంత సులభమా? నాకు నోటీసులు ఇవ్వాలి, నేను జవాబు చెప్పుకోవాలి, నా బాధ ఏంటో నేను చెప్పుకున్న తర్వాత ఆ కమిటీ నిర్ణయించవచ్చు మరి నేను అర్హుడినా అని. మరి ఇవేవి లేకుండా డైరెక్ట్ గా ఆయన వస్తాడంట, చీకట్లో మీటింగ్లు పెడతాడంట, రద్దు చేస్తారంట. ఇది కోర్టుకు వెళ్తే 2 రోజులు కూడా కాదు, సింగిల్ హియరింగ్ లో స్టే వస్తుంది. ఆ ప్రకారంగానే నేను కోర్టుకి వెళ్ళాను. ఖచ్చితంగా కోర్టులో కూడా మాకు అనుకూలంగానే ఆర్డర్ వస్తుందని చెప్పి కూడా మేము ఈరోజు నమ్ముతున్నాము. నీకు నా పైన కోపం ఉంటే నా పైన తీర్చుకో, నేను చైర్మన్ అవుతాను, నేను పైకి వస్తానని అబద్ధత భావం నీకుంటే నా పైన తీర్చుకోవాలి. కానీ చక్రాంతులపల్లి సొసైటీని రద్దు చేసి అక్కడున్న రైతులను ఇబ్బంది పెట్టడం ఏంటి? నీకేమన్నా ఇబ్బంది ఉంటే నా మెంబర్షిప్ క్యాన్సిల్ చేసుకుని నా సభ్యత్వం తీసేయండి, అంతేగాని చక్రాంతులపల్లి సొసైటీ రద్దు చేస్తే ఎట్లా? మీరు నా పైన ఉన్న గ్రడ్జ్తో మీరు రైతులను ఎందుకు ఇబ్బంది పెడతారు? మళ్ళీ మీరు వచ్చి నీతి వాక్యాలు చెప్తారు. నంద్యాల మున్సిపల్ కమిషనర్ నిరంజన్ రెడ్డిపై నేను ఎలాంటి దాడి చేయలేదు, నేను ఇచ్చిన డబ్బులు తిరిగి ఇవ్వమని అడిగినందుకు దాడి చేశానని తప్పుడు కేసు నమోదు చేస్తున్నాడు నాగ వెంకటేష్ ఆవేదన వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా విలేకరుల సమావేశంలో నాగ వెంకటేష్ మాట్లాడుతూ, మున్సిపల్ కమిషనర్ నిరంజన్ రెడ్డి గతంలో ఒంగోలులో కమిషనర్ గా పనిచేశారని, అక్కడ నాకు పెట్రోల్ బంక్ రావడంతో మున్సిపాలిటీ అప్రూవల్ కోసం నమోదు చేసుకోవడంతో సిబ్బంది 3 లక్షల కమిషనర్ ₹1,00,000 డబ్బులు తీసుకొని కూడా పని చేయలేదని, ఇంతవరకు ఫైల్ పెండింగ్ లో ఉందని, తర్వాత ఒంగోలు నుంచి కమిషనర్ నంద్యాలకు బదిలీ కావడం జరిగిందని, తర్వాత నంద్యాలలో పెట్రోల్ బంక్ ఏర్పాటు చేసుకోవడానికి పద్మావతి నగర్ లో స్థలం లీజుకి తీసుకోవడం జరిగిందని, పెట్రోల్ బంక్ అప్రూవల్ కోసం మున్సిపాలిటీలో నమోదు చేసుకోవడం జరిగిందని, అయితే ఒంగోలులో పనిచేస్తున్న కమిషనర్ నిరంజన్ రెడ్డి నంద్యాలలో ఉండడంతో కొంచెం నాకు ఆనందం వేసింది. నా పని తొందరగా అవుతుందని అనుకున్నాను, కానీ ఏమాత్రం పని చేయలేదు. నా దగ్గర ₹50,000 డబ్బులు తీసుకొని కూడా ఇంతవరకు పని చేయడం లేదని, నేను వెళ్లి పని చేయలేదు కదా,
నా డబ్బులు నాకు ఇవ్వు అని అడిగినందుకు నాపై దాడి చేశాను అంటూ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేయడం జరిగిందని, నేను అధికారం గౌరవిస్తానని ఆవేదన వ్యక్తం చేశారు. నేను మా ఫ్రెండ్ తీసుకుపోయి ఆయన ఇంటి దగ్గర మేము ఇచ్చొచ్చినాము. ఇచ్చొచ్చిన తర్వాత మళ్ళీ రోజు వారం 10 రోజులలో నా ప్లాన్ అప్లోడ్ చేయకుండా, సంతకం పెట్టకుండా కూడా అప్లోడ్ కాలేదు. ఆ ఫైల్ అట్లా ఇప్పటికీ పెండింగ్ ఉంది, ఇప్పటికి కూడా పెండింగ్ ఉంది. ఆయన వెళ్ళిపోయి ట్రాన్స్ఫర్ అయిన తర్వాత కూడా నాకు ఈ విషయం చెప్పలే. ట్రాన్స్ఫర్ అయినాను, నేను ఏరే ఆఫీసర్ వస్తే నీకు చెప్తాను, అప్లోడ్ చేపిస్తానని కూడా నాకు చెప్పలే. నాకు ఫోనే చేయలేదు, నాకు ఫోన్ టచింగ్లోనే లేడు అసలు. వచ్చిన తర్వాత సరే మళ్ళీ ఏదో ఒక రోజు దొరుకుతలేని అనుకున్నా, కనపడతాడు కదా మాట్లాడదాం అనుకున్నాను. ఆ ఫైల్ పెండింగ్ అయ్యి అట్లే బంకు రన్నింగ్ చేసుకుంటున్నా. చేపిస్తే ఆఫీసర్లు నాకు ఐఓసీ ఆఫీసర్లు నన్ను ప్లాన్ రాలేదంటే కెనాపి కూడా ఆపుకొని ఇది అప్లోడ్ కాకుండా ఉంటే నేను నడుపుకుంటూ వచ్చినాను బంకు. కొద్ది రోజుల తర్వాత మళ్ళీ నేను ఆ బంకు అక్కడి నుంచి నేను నంద్యాలకు వచ్చిన తర్వాత ఇక్కడ నంద్యాలలో జాయిన్ అయినాడని తెలిసి నేను ఆ రోజు నంద్యాలకు ఆఫీస్లోకి పోయినాను. ఆఫీస్లోకి పోతే కొంచెం నాకు పెట్రోల్ బంక్ ఇక్కడ శాంక్షన్ అయినా డివైడర్ కొట్టాలని చెప్పి అంటే సరే మళ్ళీ 50,000 అడిగినాడు. 50,000 ఆ రోజే అందరు బొకేలు ఇస్తుంటే, అందరూ వచ్చి జాయిన్ అవుతున్నారని బొకేలు ఇస్తుంటే నేను డబ్బులు 50,000 ఇచ్చి 50,000 రూపాయలు కట్ట ఆయన ఫైల్లో పెట్టి తీసుకుపోండి సార్, నాకు అప్పుడంటే కొంచెం టైం పడుతుంది అని మాట్లాడినాడు. తర్వాత దాని తర్వాత మళ్ళీ కొన్ని ఫైల్స్ జరిగిన తర్వాత ఈరోజు కొన్ని ఫైల్స్ జరిగిన తర్వాత నాకు ఇది ఎంటీ ల్యాండ్ పన్ను కట్టడానికి పోయినాను. పన్ను కట్టడానికి పోతే సెంటుకు 700 అడిగినాడు. 700 అడిగి తర్వాత 500 ఇస్తానంటే పరుగ్ గారికి, మినిస్టర్ గారికి అడిగిపోయి అడగమన్నాడు. సార్ ఆయన దగ్గరికి ఎందుకు సార్ అని నేను అడిగినాను. అంటే ఆయన కాడ కూడా పోయి డబ్బులు తీసుకోవచ్చు, ఆయనతో మాట్లాడుకున్నారా, నాదేం లేదు నేను చేసేస్తాను అని అన్నాడు. కానీ మినిస్టర్ పరుగ్ గారు అట్లాంటి వాడు కాదు. నేను 30 ఏళ్ళ నుంచి ఆయన చూస్తున్నా, ఆయన ₹1 అడిగే మనిషి కాదు. నాకు తెలుసు, నువ్వు చేయండి సార్ అంటే లేదు పరుగ్ గాడి పొమ్మన్నాడు. నేను పరుగ్ గాడికి కూడా మీడియా మిత్రులతో ఆ సమాచారం కూడా అందించినాను ఆయనకి. అందించిన తర్వాత అప్లోడ్ చేయకుండా అప్పట్లో పెట్టి నేను పోయి రోజు ఆఫీసులో సచివాలయాల మట్టి తిరుగుతుంటే కూడా కానీ పట్టించుకోకుండా ఆ ఫైల్ అప్లోడ్ చేయగాకండి అని నేను చెప్పి మాట్లాడుతున్నాడు. దానికి నిన్న నేను ఒక మీడియా మిత్రుని, అంటే నిన్న మంగళవారం మీడియా మిత్రుని తీసుకొని పోయి నా డబ్బులు పోతే పని చేయకపోతే చేయపోయినాడు, నా డబ్బులు నాకు ఇచ్చే చాలు, 2019 నుంచి పెండింగ్ ఉండే, ఇప్పుడు డబ్బులు తీసుకున్నాడు ఇవ్వలేదు, నాకు దయచేసి నా డబ్బులు ఇప్పియని ఒక మీడియా మిత్రుని లోపలికి పంపిస్తే వాడు ఒక బ్రోకర్ గాడు, ఆ బ్రోకర్ పని చేసుకుంటూ నా కాడికి వచ్చినాడు. వాని మాటలు నేను మీరెందుకు వచ్చినారని అన్నాడు. అని అంటే సరేలేనా అంటే అన్నలే, నాకు లోపల అన్నది నాకు కనపడలేదని చెప్పి నేను బయటకు వచ్చిన తర్వాత నాకు వెళ్ళి రూమ్ చూసుకుంటూ వచ్చినాడు. సరే నేను నాదేమన్నా తప్పు ఉందేమో రూమ్ చూసుకుంటూ వచ్చినాడు అనుకుని మళ్ళా బయటకు వచ్చినాను. కారులో నిలబడినాడు. కారు కాడికి కూడా పోయి సార్ అని పిలిచినాను, కానీ పలకుండా వెళ్ళిపోయినాడు. వెళ్ళిపోయిన తర్వాత ఇంకా మేమేం మాట్లాడలేదు. ఈరోజు బుధవారం ఉదయం నేను ఉదయం 6 గంటలకు గుడికి పోతుంటే, అది 30 ఏళ్ళ నుంచి నేను టెంపుల్కి వెళ్తాను. పోతా టీ తాగిపోదామని అక్కడ నిలబడినా నా కారు కానీ ఆయన కారు నిలబడింది. 2019 నుంచి ఉన్నాడు, తెలుసు, పరిచయం ఉంది, డబ్బులు తీసుకున్నాను నా కాడ, అన్ని విధాలుగా నన్ను వాడుకున్నాడు. సరే నేను అన్న విషయము నాతో డైరెక్ట్గా అనలే, ఎవరో మీడియా మిత్రులతో అన్నాడు. అది నిజమో అబద్ధమో నాకు తెలియదు. నన్ను బ్రోకర్ అన్నాడు. బ్రోకర్ అంటే అది పెద్ద పదం. నేను పారిశ్రామికవేత్తని, నేను పెట్రోల్ బంకులు నట్టుకొని బతుకుతున్నా, నాకు ఏ రాజకీయంతో నాకు అవసరం లేదు, నాకు ఇష్టమైన వాళ్ళకు ఓట్లు వేస్తాను అంతేగాని అని చెప్పి నేను ఆయన పోయి డోర్ కొట్టడం జరిగింది. అతనే డోర్ తీసుకొని సీరియస్గా నా కాడికి వచ్చి ఏం మాట్లాడుతున్నావు అని మాట్లాడినాడు. ఏం సార్ భయపిస్తున్నారు అని నేను మాట్లాడితే, దానికి నువ్వు ఎవరో నాకు తెలియదు అని చెప్పి లోపల డోర్ వేసుకుంటే నేను డోర్ పట్టి తీసి సార్ ఏంది సార్ ఇట్లా మాట్లాడుతున్నాను, 2019లో ఇచ్చినాను సార్ డబ్బులు ఇప్పుడు కూడా అని అంటే, అదంతా నాకు తెలియదు, నువ్వు నాకు తెలియనే తెలియదు, నేను నీకు డబ్బులు బాకలేదు, డబ్బులు ఉంటే ప్రూఫ్ చూపి నీకాడ అని మాట్లాడినప్పుడు నన్ను వాళ్ళ కాడ అటెండర్ ఉండే అన్న ఆఫీస్ కాడికి రమ్మని నన్నే దొబ్బినారన్న. దొబ్బితే అన్న ఏందన్నా దొబ్బుతారు అని చెప్పి అటెండ్ పేరు సుబ్బరాయుడు నన్ను దొబ్బినాడన్న. దొబ్బితే అన్న దొబ్బాకండి, ఆ దొబ్బే ముందల్లా నా సెల్లు కూడా ఆయన కారు కింద పడింది. ఆ కారు కింద పడే లోపల నేను కారు సెల్లు తీసుకునే లోపలనే నాకు డోర్ టక్కున వేసేసి నా భుజం కూడా తగిలింది అన్నది.
తగిలిన తర్వాత సెల్లు తీసుకుందామని తీసుకున్నప్పుడు టైరు వచ్చేసింది ఫాస్ట్గా. నేను సెల్లు తీసుకొని బయటకు వచ్చినాను. ఇది జరిగింది ఈరోజు. నేను ఆయన మీద నాకు కోపం లేదు. ఏ గవర్నమెంట్ ఎంప్లాయీస్తో నాకు ఎటువంటి దురుద్దేశం కానీ, వాళ్ళ మీద నాకు ఆవేశం కానీ, వాళ్ళ మీద నాకు కోపం కానీ ఎటువంటిది నాకు లేదు. నేను ఒక బిజినెస్ మ్యాన్ని. నాకు అందరూ అవసరమే. నేనేం పొలిటికల్ లీడర్ని కాదు. నాకు అందరూ అవసరమే, అందరు కావాలి. ఆయన చేసిన తప్పుకే నేను ఇవాళ ఈ ప్రెస్ మీట్ ఇవ్వాల్సింది వచ్చింది. నేను పోలీసు వాళ్ళు అందరూ నేను అందరితో ఫ్రెండ్లీగానే ఉంటాను, కానీ నేను డబ్బులు ఇచ్చే ఎక్కడన్నా ఇప్పించే అడిగిన కాడికి ఇచ్చి అన్న ఇంత ఇచ్చాను, ఇంత ఇయ్యలేను, ఇంత ఇచ్చి చేపించుకొని పోతాను నేను. అంత తప్ప ఇంకొకటి నేను ఇవ్వను, నా ఫైల్ చేయాలా అనేది ఎప్పుడు లేదు. నేను గత 15 ఏళ్ళు 20 ఏళ్ళు ఎంపీ దగ్గర చేసినాను. ఎంపీ దగ్గర కానీ అన్ని ఆఫీసర్స్తో నేనే వర్క్ చేపిస్తున్నా. ఏదైనా పర్సనల్ కానీ, కార్ యాక్సిడెంట్లు కానీ, లారీల యాక్సిడెంట్లు కానీ ఏం జరిగినా అన్ని నేనే చూసుకుంటాను, అన్ని నేనే చేస్తున్నా. వాళ్ళ ప్రాపర్టీ మేనేజర్గా పనిచేస్తున్నా. నేను ఇప్పుడు పెట్రోల్ బంకులు నడుపుకుంటున్నా. నా బంకులతో నేను ఉంటున్నాను. ఆయన నాకేం శత్రువు కాదు. కమిషనర్ నా మీద పోయి ఈ రోజు కంప్లైంట్ ఇచ్చినాడు. వాళ్ళ భార్యను కూడా నేను అడిగి వచ్చినమ్మా, ఎక్కడ పోయినాడమ్మా అని. ఇంటి దగ్గర పోయి భార్యను కూడా ఆయన వాళ్ళ మిస్సెస్ని కూడా అడిగితే, మేడం ఎక్కడ పోయినాడంటే, అయ్యా పొద్దున్నే బయటికి పోయినాడు, ఇప్పుడు రాడు, అర్ధగంట. నంద్యాల సంజీవ్ నగర్ లో వెలిసిన శ్రీ కోదండ రామాలయంలో శ్రీ భగవత్ సేవ సమాజ్ ఆధ్వర్యంలో 10వ తేదీ వైకుంఠ ఏకాదశి అంగరంగ వైభవంగా నిర్వహిస్తున్నట్టు కమిటీ సభ్యులు పేర్కొన్నారు. ఈ సందర్భంగా వైకుంఠ ఏకాదశి పర్వదినం సందర్భంగా విలేకరుల సమావేశంలో శ్రీ భగవత్ సేవ సమాజ్ కమిటీ సభ్యులు మాట్లాడుతూ, వైకుంఠ ఏకాదశి సందర్భంగా ప్రత్యేక పూజలు నిర్వహిస్తున్నామని అన్నారు. అనంతరం కమిటీ సభ్యులు ఆహ్వాన పత్రికలను విడుదల చేశారు. వెంకటేశ్వర స్వామికి వైకుంఠ ఏకాదశి సందర్భంగా ప్రత్యేక పూజలు, అభిషేకాలు నిర్వహించడం జరుగుతుందని, గురువారం రాత్రి 12 గంటలకు వెంకటేశ్వర స్వామికి అభిషేకాలు, అలంకరణ, ఉత్తర ద్వార దర్శనము ఏర్పాటు చేయడం జరిగిందని, భక్తులకు తీర్థ ప్రసాదాలు అందచేయడం జరుగుతుందని తెలిపారు. తిరుప్పావై పరిసమాప్తి సందర్భంగా ఈ నెల 3వ వ్యాఖ్యాతక డాక్టర్ డి ఐద్రీవాచార్య గారు వ్యాఖ్యాత చేస్తున్నారు. నంద్యాల మరియు పరిసర ప్రాంత ప్రజలకు నూతన సంవత్సర మరియు ముందస్తు వైకుంఠ ఏకాదశి సంక్రాంతి శుభాకాంక్షలు తెలియజేస్తూ, ప్రతి ఒక్కరికి తెలిసినదే భగవత్ సేవా సమాజ్ వారి ఆధ్వర్యంలో నిర్వహించబడుతున్న శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర స్వామి ఆలయం నందు డిసెంబర్ 16 నుంచి ధనుర్మాస మహోత్సవాలు అత్యంత వైభవంగా నిర్వహించబడుతున్నవి. అందులో ముఖ్యంగా రేపు 10వ తేదీ జరగబో వైకుంఠ ఏకాదశి ఉత్సవాలు ఈ సంవత్సరం ప్రత్యేకంగా స్వామి గరుడ వాహనంపై సుగంధ వెంకటేశ్వర స్వామిగా, అంటే యాలకులతో తయారు స్వామిని ఈ పవిత్రమైన రోజున ప్రతి ఒక్కరూ ఉదయం 5 గంటల నుంచి నిరంతరాయంగా స్వామివారి దర్శనం ఏర్పాటు చేయడమైనది. ఈ అవకాశాన్ని ఉపయోగించి ఆ పవిత్రమైన రోజున స్వామిని దర్శించి స్వామి అనుగ్రహం పొందగలరు. ఈ నెల 13వ తేదీ తిరుప్పావై పరిసమాప్తి సందర్భంగా గోదా రంగనాథుల కళ్యాణం ఉదయం 10 గంటలకు అత్యంత వైభవంగా నిర్వహించబడును. మరియు చివరి అంకం అంటే 14వ తేదీ ఉదయం 8 గంటలకు రథోత్సవ కార్యక్రమం కూడా ఏర్పాటు చేయడం అనేది. ఈ రథోత్సవం సంజీవనగర్ రామాలయం నుండి శ్రీనిధి హోటల్ సెంటరు, శ్రీనివాస్ నగర్ సెంటరు, గాంధీ చౌక్ పోయి మళ్ళీ అదే రూట్లో వెనక్కి రావడం జరుగుతుంది. కావున నంద్యాల పరిసర ప్రాంత ప్రజలు ప్రతి ఒక్కరూ ఈ రథోత్సవంలో కూడా పాల్గొని విజయవంతం చేయవలసిందిగా కోరుతున్నాం. సదా మీ సేవలో భగవత్ సేవా సమాజ్. ఓం నమో వెంకటేశాయ. మీ అందరికీ తెలిసిన విదితమే, నంద్యాలలో మరియు పరిసర ప్రాంత ప్రజలు మన ఆలయ ప్రాంగణంలో వెలిసిన కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీ వెంకటేశ్వర స్వామి వారు భక్తుల కోరికలు తీర్చే కొంగు బంగారమైనటువంటి ఆ శ్రీవారిని అలంకార ప్రియుడుగా ఎన్నో వ్యయ ప్రయాసలతో ప్రతి సంవత్సరము స్వామివారు అనుగ్రహిస్తున్నారు. అందులో భాగంగా ఈ సంవత్సరము
యాలకులతో సుగంధ వెంకటేశ్వరునిగా స్వామివారు ఈ సంవత్సరం అనుగ్రహించబోతున్నారు. కొన్ని వేల మంది ఈ ప్రాంగణంలో ఆ స్వామివారి దర్శనము చేసుకునేదానికి వస్తున్నారు. కాబట్టి మీకు ముఖ్యంగా తెలియజేయడం ఏమంటే, ఇక్కడ ఒక పగడ్బందీ వ్యవస్థ, అంటే ఒక దొమ్మి దర్శనం మాదిరి కాకుండా మొత్తం స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు ఒక బ్యారికేడ్స్ అన్ని వేసి ఒక క్యూ లైన్లో క్రమబద్ధీకరించి దేవుని ముందర 2 లైన్లుగా నిరంతరంగా స్వామివారి యొక్క దర్శన భాగ్యం కల్పిస్తా ఉన్నాం. దీనికి భక్తాగ్రేసరులందరూ సహకరిస్తున్నారు. అంతేకాకుండా ఈ సంవత్సరము అలంకార ప్రియుడికి చేయబోయే అలంకారం ఇంతవరకు మునుపెన్నడూ చేయని విధంగా యాలకులతో స్వామివారిని ఈసారి అలంకారం చేస్తున్నాం. అంటే యాలకులు అంటే సుగంధ ద్రవ్యాలతో సంబంధం కాబట్టి సుగంధ వెంకటేశ్వరునిగా ఈ సంవత్సరము మన నంద్యాల మరియు పరిసర ప్రాంత ప్రజలకు స్వామివారిని అనుగ్రహిస్తున్నారు. కాబట్టి మీకు తెలిసిన వారికి అందరికీ చెప్పి ఆ వైకుంఠ ఏకాదశి రోజు ఆ కలియుగ ప్రత్యక్ష దైవమైనటువంటి శ్రీనివాసుని దర్శించి స్వామివారి అనుగ్రహం పొందగలరు. వినియోగదారుల ప్రయోజనాలను పరిరక్షించాల్సిన నియంత్రణ మండలి ప్రభుత్వం పంపిణీ సంస్థల ప్రతిపాదనలను గుడ్డిగా ఆమోదించడం, ప్రజల అభిప్రాయాలను పరిగణనలోకి తీసుకోకపోవడం బాధాకరమని, ఇప్పటికైనా గతంలో వేసిన భారాలు రద్దు చేయాలని, కొత్త భారాలు వేయొద్దని, స్మార్ట్ మీటర్లు నిలిపివేయాలని, ఆదాని సంస్థతో చేసుకున్న సోలార్ విద్యుత్ ఒప్పందాలు రద్దు చేయాలని కోరుతున్నామని సిపిఎం పట్టణ కమిటీ ఆధ్వర్యంలో ఈఆర్సీకి ఫిర్యాదు చేయాలని కోరుతూ విద్యుత్ ఏఈ సుబ్బారావుకి వినతి పత్రం ఇవ్వడం జరిగింది. ఈ కార్యక్రమంలో పట్టణ కార్యదర్శి లక్ష్మణ్, పట్టణ కార్యదర్శి వర్గ సభ్యులు కె మహమ్మద్ గౌస్, సీనియర్ నాయకులు తోటమంతుల వీటితో పాటు పార్టీ కార్యకర్తలు 10 మంది పాల్గొనడం జరిగింది. అనంతరం వారు మాట్లాడుతూ విద్యుత్ నియంత్రణ మండలికి ప్రజల నుండి సేకరించినటువంటి అభ్యంతరాలను వినతి పత్రం రూపంలో ఇవ్వడం జరిగింది. అయితే కూటమి ప్రభుత్వం అధికారంలోకి రాకముందుకు ప్రజలపైన విద్యుత్ ఛార్జీల భారాలను వేయబోము, ప్రజలకు ఎలాంటి భారాలను మేము వేసే పరిస్థితుల్లో లేము, గత ప్రభుత్వము చేసినటువంటి పాపాలే అని చెప్పేసి గత ప్రభుత్వం పైన నెట్టేసేటువంటి రీతిలోనే ఈ ప్రభుత్వము వివరిస్తుంది తప్ప ప్రజలపైన విద్యుత్ భారాలను మేము మోపడం లేదు. విద్యుత్ మీటర్లను మేము స్మార్ట్ మీటర్లను మేము బిగించడం లేదు. గతంలో అధికారంలోకి రాకముందుకు ఇదే లోకేష్ గారు అయితేనేమి, పవన్ కళ్యాణ్ గారు అయితేనేమి, చంద్రబాబు నాయుడు గారు అయితేనేమి విద్యుత్ స్మార్ట్ మీటర్లను పగలగొడతాము, విసరగొడతామని చెప్పేసి ప్రగల్భాలు పలికి అధికారంలోకి వచ్చిన తర్వాత దాని గురించే మాట్లాడడం లేదంటే ఇంత దుర్మార్గమైనటువంటి విధానాన్ని ఈ పార్టీలు అనుసరిస్తున్నాయి. కాబట్టి ఇప్పటికైనా విద్యుత్ ఛార్జీల భారాన్ని ప్రజలపైన వేయకూడదని సెకీ సంస్థ ద్వారా చేసుకున్నటువంటి అదాని ఒప్పందాలను అన్నిటినీ రద్దు చేసుకోవాలి. ఇప్పటికే తమిళనాడు ప్రభుత్వము స్మార్ట్ మీటర్లను మేము బిగించబోము, అదానితో చేసుకున్నటువంటి ఒప్పందాలను రద్దు చేస్తున్నామని ఆయన చెప్పడం జరిగింది. అదే ధైర్యంగా మీరు కూడా ఈ ప్రభుత్వం చెప్తే ఖచ్చితంగా ప్రజలు కూడా హర్షిస్తారు. లేకపోతే విద్యుత్ ఛార్జీల భారాన్ని ఖచ్చితంగా ప్రజలు తీవ్రంగా వ్యతిరేకిస్తారు. ఆ ప్రభుత్వం పైన కూడా ప్రజల తీవ్రమైనటువంటి వ్యతిరేకత మొదలవుతుందని సిపిఎం పార్టీగా హెచ్చరిస్తున్నాం. అదే విధంగా ఈరోజు నంద్యాల జిల్లాలో విద్యుత్ నియంత్రణ మండలి జరుగుతుంది. మీరు ఇక్కడికి వచ్చి మీరు ఖచ్చితంగా మీ ప్రజల అభ్యంతరాలను తెలియజేయండి అని చెప్పేసి అధికారులు స్టేట్మెంట్ అయితే ఇచ్చినారు. కానీ అధికారులు ఏ ఒక్క అధికారి కూడా లేరు. ఇక్కడ ఉన్నటువంటి అధికారులకు కూడా అవునా ప్రజల అభ్యంతరాలు మేము స్వీకరిస్తున్నామని చెప్పినామా అన్నటువంటి రీతిలో మాట్లాడుతున్నారు. ఏదో బుక్ చేసుకోవాలా, మేము టైం ఇస్తామని చెప్పి చెప్తున్నారు. అవన్నీ ఏం లేవు. మీరు కూర్చుంటే ప్రజలు వచ్చి అభ్యంతరాలను తెలియజేస్తారు తప్ప ఆ విధంగా కాకుండా అవునా జరిగిందే మాకు తెలియదు అని చెప్పేసేటువంటి రీతిలో అధికారులు ఉన్నారంటే ప్రజలు అభ్యంతరాలను స్వీకరించాలని అధికారులకు లేదు. అదేవిధంగా చిన్న స్థాయి అధికారులకు కూడా పై స్థాయి అధికారులు వివరణ ఇవ్వకపోవడం అనేటువంటి చాలా దుర్మార్గము. ఇప్పటికైనా ప్రజల అభ్యంతరాలను స్వీకరించే రీతిలో ఒక అధికారులను నియమించి ఏర్పాటు చేసి ప్రజలు ఇక్కడ స్వచ్ఛందంగా వచ్చి మీ అభ్యంతరాలను తెలియజేయండి అనే రీతిలో ఏర్పాటు చేయాలని చెప్పేసి సిపిఎం పార్టీగా కోరుతున్నాం. ఈ విద్యుత్తుకు సంబంధించి గతంలో అధికారంలో ఉన్నటువంటి పార్టీ అంతకు ముందు ఉన్నటువంటి టీడీపీ పుణ్యమే ఇదంతా అని వాళ్ళు చెప్పారు. ఈరోజు తిరిగి టీడీపీ వాళ్ళు ఈ యొక్క జగన్మోహన్ రెడ్డి గారి పైన నెట్టేస్తున్నారు. టోటల్గా వాళ్ళు చేసే పని ప్రజానీకం పైన భారంగా మారబోతుందనే విషయాన్ని ప్రజానీకం అర్థం చేసుకుంటున్నారు. మరి పక్కనుండే తమిళనాడు వాళ్ళు ఈ యొక్క గౌతమ్ అదానీ యొక్క అగ్రిమెంట్ను వాళ్ళు పక్కకు పెట్టేస్తున్నారు అన్నప్పుడు పక్కనేటువంటి ఆంధ్రప్రదేశ్కు అది అర్థమవుతుంది. కానీ పత్రికలు చూసినా టీవీలలో విన్నా ఈ రోజు ఉన్నటువంటి ఈ కూటమి ప్రభుత్వం
బీజేపీ పరోక్షంగా మన యొక్క ఆంధ్రను పరిపాలిస్తుంది అనే అటువంటి అర్థం వచ్చే పద్ధతుల్లో యొక్క పరిపాలన అనేది సాగుతూ ఉన్నాయి. ఈరోజు స్టేట్మెంట్ చూస్తే తాత్కాలికంగా ఈ యొక్క స్మార్ట్ మీటర్లను మేము ఆఫ్ చేస్తున్నామని చెప్పారు. అంటే తాత్కాలికం అంటే అర్థం ఏంటి? ఎప్పుడైనా స్మార్ట్ మీటర్లను బిగించడానికి ఈ యొక్క ప్రభుత్వం సిద్ధంగా ఉంది. అంతేకాదు ఈ ట్రూ ఆఫ్ ఛార్జీలను మావి కాదు, ఏదో జగన్మోహన్ రెడ్డి అంటున్నారు. అంటే ఆ రోజు జగన్మోహన్ రెడ్డి మీ పేరు చెప్పారు కదా. కాబట్టి ఒకరి మీద ఒకరు చెప్పుకోవడం కాదు, ప్రజానీకం యొక్క సమస్యల పరిష్కారం, ప్రజల యొక్క ఆర్థిక భారాన్ని వాళ్ళపైన మోపకుండా ఎలా ఉండాలి అనే ఒక ఆలోచన మాత్రం ఈ ప్రభుత్వాలు ఏవి కూడా చేయడం లేదు. ఈ యొక్క ప్రభుత్వ ప్రజా వ్యతిరేక విధానాలకు సిపిఎం పార్టీ వ్యతిరేకిస్తూ ఈ రోజు ఈ యొక్క ధర్నా ప్రోగ్రామ్ ను నిర్వహిస్తా ఉంది. జీవితంలో విజయం సాధించాలంటే ఉద్యోగమే కాదు, పట్టుదల ఉంటే ఏదైనా సాధించవచ్చు అని తపనతో, భావంతో పనికిరాని సిగరెట్ల ప్యాకెట్లతో 7 అడుగులో 7 ఇంచుల వంటే నమూనా తయారు చేసి 2021 సంవత్సరం మొదటిసారి ఇంటర్నేషనల్ బుక్ ఆఫ్ రికార్డులో స్థానం సంపాదించాడు. అంతటితోనే ఆగిపోకుండా తన ప్రతిభ చూపించి మరోసారి వ్యర్థాలతో 210 అడుగులో 7 ఇంచుల DNA మోడల్ చేసి ఇంటర్నేషనల్ బుక్ ఆఫ్ రికార్డుల స్థానం సంపాదించిన బనకానపల్లి మండలం పసుపల గ్రామానికి చెందిన ఫణీంద్రకు ఈ సందర్భంగా బనకానపల్లి పట్టణ ఆర్యవైశ్య సంఘం మహిళా అధ్యక్షురాలు లతా వారి భర్త రవి వారి స్వగ్రాహం నందు సత్కారం చేసి బహుమానం అందజేశారు. ఈ సందర్భంగా మహిళా మండల అధ్యక్షురాలు లత మాట్లాడుతూ బనగానపల్లి మండలానికి గర్వకారణంగా నిలిచిన ఫణీంద్రకు సత్కరించినందుకు మాకు ఎంతో సంతోషంగా ఉందన్నారు. అనంతరం ఫణీంద్ర మాట్లాడుతూ నాకు మద్దతు తెలుపుతున్న ప్రతి ఒక్కరికి పేరు పేరున రుణపడి ఉంటానని, అలాగే ముందు ముందు మరెన్నో అవార్డులు సంపాదిస్తానని, అంతేకాక రీసైక్లింగ్ గురించి తనకున్న ఆలోచనలు, అభిప్రాయాలు, ఉద్దేశాలు అన్నిటినీ సమర్థవంతంగా ప్రజలకు తెలిపేలా చేయాలని అని చాలా పట్టుదలగా ప్రయత్నిస్తున్నానని అన్నారు. Small bit. Thanks. నేటి సమాజంలో యువత చాలా పెడదోవలు పడతా ఉంది. సెల్లులకు అడిక్ట్ అయి వాళ్ళ జీవితాలను నాశనం చేసుకుంటున్నారు. అటువంటి తరుణంలో ఈ అబ్బాయి ఫణీంద్ర బనగానపల్లి మండలం పసుపల గ్రామానికి చెందినటువంటి ఈ అబ్బాయి వేస్టేజ్ ద్వారా కళాఖండాలు సృష్టిస్తూ 2021లో ఒకసారి, ఇప్పుడు ఒకసారి మరలా ఇంటర్నేషనల్ బుక్ ఆఫ్ రికార్డ్స్లో నిలిచాడు. ఈ అబ్బాయి వీటిలోనే కాకుండా రచనల ద్వారా కూడా తన జీవితాన్ని ముందుకు తీసుకెళ్తున్నాడు. ఇప్పుడు ఉండే యువతలకు ఆదర్శప్రాయంగా నిలుస్తూ తను ఇంకా ముందుకు పోవాలని కోరుకుంటున్నాము. అలాగే ఈ అబ్బాయి ముందు కూడా ఇలాంటి అవార్డులు చాలా పొంది యువతకు ఆదర్శప్రాయంగా నిలుస్తున్నాడు, నిలబడ్డాడు కూడా. అందుకు మేము ఈ చిరు సత్కారం చేయడం ఏర్పాటైంది. అబ్బాయి ఇంతే కాకుండా తన రచనల ద్వారా దేశానికి, సోల్జర్స్కి, ప్రకృతికి మరియు రీసైక్లింగ్ గురించి కూడా చాలా బాగా గేయాలు రాస్తున్నాడు. ఈ అబ్బాయి ఇంకా ముందు ఇలాంటి అవార్డులు చాలా పొందాలని కోరుకుంటున్నాము. నా పేరు స్వర్ణలత, మా ఆయన పేరు రవీంద్రనాథ్, బనగానపల్లి. అందరికీ నమస్కారం. నా పేరు ఫణీంద్ర కుమార్. నేను బనగానపల్లి మండలం పసుపల గ్రామానికి చెందిన వాసిని. నాకు 2021లో నేను చేసిన క్యామెల్ రెప్లికాకి ఇండియా బుక్ ఆఫ్ రికార్డ్స్, ఏషియా బుక్ ఆఫ్ రికార్డ్స్, ఇంటర్నేషనల్ బుక్ ఆఫ్ రికార్డ్స్లో రికార్డ్స్ వచ్చాయి. అలాగే దాని తర్వాత మళ్ళీ 2022లో చేసిన 210 అడుగుల 7 ఇంచుల DNA మోడల్కి మొన్న రీసెంట్గా మళ్ళీ ఇంకొకసారి ఇంటర్నేషనల్ బుక్ ఆఫ్ రికార్డ్స్ వచ్చింది, రెండోసారి. నాకు నిజంగా చాలా హ్యాపీగా ఉంది. అదేవిధంగా మహిళా మండలి అధ్యక్షురాలైన లత గారు, ఆమె భర్త రవి గారు నన్ను పిలిచి సన్మానించడం నాకు నిజంగా చాలా సంతోషంగా ఉంది. థ్యాంక్ యూ మేడం. ఇంకా ఇలాగే ఎన్నో విజయాలు సాధించి ఇంకా మంచి గుర్తింపు తెచ్చుకుంటానని మనస్ఫూర్తిగా చెప్తున్నాను. ఇలాగే అందరి సపోర్ట్ వల్ల, హెల్ప్ వల్ల
ఈ విధంగా ఇంకా మంచి విజయాలు అందుకుంటానని మనస్ఫూర్తిగా చెప్తున్నాను. రెండోసారి నాకు ఇంటర్నేషనల్ బుక్ ఆఫ్ రికార్డ్స్లో రికార్డ్స్ వచ్చిన సందర్భంగా నన్ను గుర్తించి నన్ను సత్కరించిన లత గారికి అలాగే రవి గారికి చాలా కృతజ్ఞుని ఉంటాను. థ్యాంక్ యూ సో మచ్. నంద్యాల తెలుగుపేటలో వెలిసిన శ్రీ మద్దిరెడ్డి స్వామి దేవాలయంలో వైకుంఠ ఏకాదశి సందర్భంగా స్వామి వారికి ప్రత్యేక పూజలు నిర్వహిస్తున్నట్లు కమిటీ సభ్యులు తెలిపారు. సందర్భంగా శ్రీ మద్దిరెడ్డి స్వామి దేవాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ వైకుంఠ ఏకాదశి సందర్భంగా స్వామి వారికి పాలాభిషేకము, ప్రత్యేక పూజలు, పూల అలంకరణతో నిర్వహించడం జరుగుతుందని, భక్తులు స్వామివారి దర్శనం చేసుకోవాలని, ఉత్తర ద్వార దర్శన భాగ్యము కలిగించడం జరుగుతుంది. గురువారం రాత్రి 12 గంటలకు అభిషేకాలు ఆరంభమవుతాయని, భక్తులందరూ పాల్గొని స్వామివారి దర్శించుకొని తీర్థ ప్రసాదాలు స్వీకరించాలని తెలిపారు. నమో నారసింహాయ నమః. నంద్యాల పట్టణ ప్రజలందరికీ నమస్కారం. పట్టణ ప్రజలకు తెలియడం ఏమనగా ఈ నెల 10వ తేదీ శుక్రవారం రోజున ముక్కోటి ఏకాదశి అనగా వైకుంఠ ఏకాదశి పురస్కరించుకొని ఆలయంలో ప్రతి సంవత్సరం లాగే ఈ సంవత్సరం కూడా స్వామివారికి విశేషంగా ప్రాతకాలనే పంచామృత అభిషేక కార్యక్రమం నిర్వహించడం జరుగుతుంది. తదుపరి భక్తులచే సామూహికంగా పంచామృత అభిషేక కార్యక్రమం నిర్వహించి 5:30 గంటలకు ద్వార దర్శనం కార్యక్రమం ఉంటుంది. కావున భక్తులందరూ ఉత్తర ద్వార దర్శనం నుంచి స్వామి అమ్మవార్లను దర్శించుకొని తీర్థ ప్రసాదాలు స్వీకరించవలసిందిగా కోరుచున్నాం. హరి ఓం. ఉగ్రం వీరం మహావిష్ణుం జ్వలంతం సర్వతోముఖం నృసింహం భీషణం భద్రం మృత్యుర్నమామ్యహం. శ్రీ మద్దిలేటి లక్ష్మీ నృసింహస్వామినే నమః. జై శ్రీమన్నారాయణ. పట్టణ ప్రజలకు తెలియజేయడం ఏమనగా నంద్యాల జిల్లాలో తెలుగుపేటలో వెలిసినటువంటి శ్రీ మద్దిలేటి లక్ష్మీ నృసింహస్వామి దేవస్థానం నందున శుక్రవారం రోజు అనగా 10/1/2025 తారీఖున వైకుంఠ ఏకాదశిని పురస్కరించుకొని ఆలయంలో విశేషమైనటువంటి కార్యక్రమాలన్నీ నిర్వహించబడుతున్నాయి. కాబట్టి పట్టణ ప్రజలందరూ విచ్చేసి శ్రీదేవి భూదేవి సమేత శ్రీ గణమద్దిలేటి స్వామి అనుగ్రహానికి పాత్రులు కావాలని కోరుకుంటున్నాము. ఆ రోజు విశేషమైన కార్యక్రమాలు ఏమిటయ్యా అంటే ప్రాతకాలనే బ్రహ్మముహూర్తాన శ్రీ మద్దిలేటి లక్ష్మీ నరసింహ స్వామి వారికి విశేషమైనటువంటి అభిషేక కార్యక్రమం నిర్వహించి తదనంతరం ఉత్తర ద్వార దర్శనం గుండా ద్వార పూజ నిర్వహించుకొని ఆ ద్వారంలో నుంచి స్వామివారికి దర్శనానికై భక్తులు విచ్చేసి అలాగే మూల విరాట్ అయినటువంటి మద్దిలేటి లక్ష్మీ నరసింహ స్వామి వారిని నమస్కారం చేసుకొని ఆలయ ప్రాంగణంలో వేంచేసి ఉన్నటువంటి మహాలక్ష్మి అమ్మవారి నమస్కారం చేసుకొని శ్రీ స్వామి అమ్మవారి తీర్థ ప్రసాదాలు స్వీకరించి వారి అనుగ్రహానికి ఈ యొక్క భక్తులందరూ పాత్రులు కావాలని కోరుకుంటున్నాము. జై శ్రీమన్నారాయణ. నంద్యాల జిల్లాలో ఈ నెల 26వ తేదీ ప్రభుత్వ డిగ్రీ కళాశాల మైదానంలో 76వ భారత గణతంత్ర దినోత్సవ వేడుకలు ఘనంగా పెద్ద ఎత్తున నిర్వహించుకునేందుకు ఇప్పటి నుండే ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలని జిల్లా కలెక్టర్ రాజకుమారి జిల్లా అధికారులను ఆదేశించారు. కలెక్టరేట్లోనే వీడియో కాన్ఫరెన్స్ హాల్లో గణతంత్ర వేడుకలు ఏర్పాట్లపై జాయింట్ కలెక్టర్ సి విష్ణుచరణ్, డిఎస్పీ శ్రీనివాస్ రెడ్డిలతో కలిసి కలెక్టర్ సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ జి రాజకుమారి మాట్లాడుతూ నంద్యాల పట్టణంలోని స్థానిక ప్రభుత్వ డిగ్రీ కళాశాల మైదానంలో గణతంత్ర దినోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహించేందుకు ఇప్పటి నుండే ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలని సంబంధిత అధికారులను ఆదేశించారు. కళాశాల మైదానాన్ని ఆకర్షణీయమైన రీతిలో తీర్చిదిద్దడంతో పాటు జాతీయ పతాక ఆవిష్కరణ, పెరేడ్ మార్చ్ ఫస్ట్లో సాయుధ దళాలు, ఎన్ఎస్ఎస్, ఎన్సిపి కేడెట్లు, స్కాట్లు తదితర కంటింజెంట్ అధికంగా ఉండేలా చర్యలు తీసుకోవాలని పోలీసు అధికారులను ఆదేశించారు. వేదిక, విఐపీలు, అధికారులు, ప్రజలు, విద్యార్థులు కూర్చునేందుకు ఎండ తగలకుండా పెండాల్స్, సిట్టింగ్ ఏర్పాట్లపై ప్రత్యేక శ్రద్ధ చూపాలని ఆర్ఐండ్బి రెవెన్యూ అధికారులను కలెక్టర్ ఆదేశించారు. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. మున్సిపల్ కమిషనర్ నిరంజన్ రెడ్డిపై పెట్రోల్ బంక్ యాజమాని వెంకటేశ్వర్లు దాడి. నంద్యాల విజయ డైరీ వద్ద టెన్షన్. 4 డైరీ డైరెక్టర్లతో కలిసి డైరీకి వచ్చిన భూమా జగత్ విఖ్యాత్. కమిషనర్ నిరంజన్ రెడ్డిపై నేను దాడి చేయలేదు, నాపై తప్పుడు కేసులు, ఆవేదన వ్యక్తం చేసిన నాగ వెంకటేష్.
నంద్యాల కోదండ రామాలయంలో వైకుంఠ ఏకాదశి వేడుకలు. విభజన హామీలు అమలు చేయకుండా రాష్ట్రానికి ప్రధాని రావడం సిగ్గుచేటు. ఇంటర్నేషనల్ అవార్డు గ్రహీత ఫణీంద్రకు సత్కరించిన ఆర్యవైశ్య సంఘం మహిళా అధ్యక్షురాలు దంపతులు రవిలత. నంద్యాల మద్దిలేటి స్వామి దేవాలయంలో వైకుంఠ ఏకాదశి అభిషేకాలు పూజలు ఏర్పాటు సిద్ధం. నంద్యాల జిల్లాలో 76వ భారత గణతంత్ర దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించేందుకు ఏర్పాట్లు చేయండి. వార్తలు ఇంతటితో సమాప్తం. మరింత అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి నంద్యాల న్యూస్ 9.